హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జి సత్యనారాయణ మ్యాథ్స్ అండ్ రీజనింగ్ క్లాసెస్. సో ఈరోజు కోడింగ్ అండ్ డీకోడింగ్లో పార్ట్ 2 చూద్దాం. ఆల్రెడీ మనం పార్ట్ 1 గురించి మనం డిస్కషన్ చేసాం. అందులో మనం ఆల్ఫాబెట్స్ని ఏ విధంగా మనం గుర్తుపెట్టుకోవాలి, అదేవిధంగా వాటికి మనం ఏ విధంగా మనం కోడ్స్ ఇవ్వాలి. నెక్స్ట్ ఏమో టైప్స్ ఆఫ్ కోడింగ్ డీకోడింగ్లో మనం అందులో టైప్స్ మనం నేర్చుకున్నాం. ఓకే, ఏంటి లెటర్ కోడింగు, నెంబర్ కోడింగ్ అని. ఓకే, నెక్స్ట్ ఈరోజు మనం ఏం చేద్దామంటే లెటర్ కోడింగు నెంబర్ కోడింగ్ అయ్యాక ఈరోజు ఏం చేద్దామంటే సింపుల్ కోడింగ్ గురించి మనం నేర్చుకుందాం. ఓకే, అయితే ఈ కోడింగ్ అండ్ డీకోడింగ్ అనే చాప్టర్ అనేది అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా మనకి యూజ్ అవుతాయి. ఈవెన్ లోవర్ క్లాసెస్ సైన్స్ స్కూల్ అండ్ ఎన్ఎంఎంఎస్ క్లాసెస్ అండ్ ఎన్టీఎస్సి బ్యాంక్ ఎగ్జామ్స్, రైల్వేస్, ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్, ఈవెన్ ఏపీపీఎస్ అవ్వచ్చు. ఓకే, ఎటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్లు అయినా కూడాను మనకి కోడింగ్ అండ్ డీకోడింగ్ అనే చాప్టర్ గురించి మనకి కంపల్సరీగా అడుగుతుంటాడు. ఈ ఇంచుమించు 4 to 5 బిట్స్ వరకు ఇవ్వచ్చు. ఓకే, సరే అమ్మా, లిజనింగ్ చిల్డ్రన్స్. ఓకే, కేర్ఫుల్గా వినండి అమ్మా. ఈరోజు మనం ఏం చేద్దామంటే సింబల్ కోడింగ్ గురించి మనం చూద్దాం. చూడండి, సింబల్స్ అంటే మనకి ఇందులో సింబల్స్లో మనకి ఏమి ఇవ్వచ్చు, ఇంటూ ఇవ్వచ్చు, మైనస్ ఇవ్వచ్చు, డివైడెడ్ బై ఇవ్వచ్చు, లేకపోతే ఏమో డాలర్ సింబల్ ఇవ్వచ్చు, లేకపోతే ఏమో @ ఇవ్వచ్చు. ఓకే, యాష్ ఇవ్వచ్చు, అండ్ ఇవ్వచ్చు. ఓకేనా, ఏ విధంగానే అడగచ్చు మనకి. అంటే ఇవన్నీ కూడా మనకి సింబల్స్. అంటే వాడు ఏం చేస్తాడంటే ఏదైనా ఒక వర్డ్ ఇస్తాడు, వాటికి అక్కడ సింబల్కి అక్కడేమో ఆ కోడ్ చేస్తాడు. కోడ్ చేస్తూ మరలా ఏం చేస్తాడు, లాస్ట్లో మరలా ఏంటంటే ఆ కోడ్ వాటిని మనం అందులో బేస్ చేసుకొని మరలా ఏం చేస్తామంటే వాడికి ఏం చేస్తామంటే ఈ సింబల్స్లో మనం అందులో డీకోడ్ చేయవలసి ఉంటుంది. ఓకే, సరే, నౌ వి డిస్కస్ ద సింబల్ కోడింగ్ ఇన్ కోడింగ్ అండ్ డీకోడింగ్ చాప్టర్. ఓకే, రైట్. చూడమ్మా, ఇనే సెర్టైన్ కోడ్ లాంగ్వేజ్. చూడమ్మా, అంటే ఒక కోడ్ లాంగ్వేజ్ ఉందమ్మా. ఇందులో బ్రెయిన్ ఈజ్ రిటన్ యాజ్. చూడండి, మనకి బ్రెయిన్లో మనకి ఎన్ని లెటర్స్ ఉన్నాయి, మనకి 5 ఉన్నాయమ్మా ఆల్ఫాబెట్స్. సేమ్ అదేవిధంగా చూడండి, వీటిని స్టారు, పర్సంటేజ్, డివైడెడ్ బై, యాష్ అండ్ ఇంటూ అంటే ఇవి కూడా మనకి ఎన్ని ఉన్నాయి, మనకి 5 ఉన్నాయమ్మ సింబల్స్. అంటే వీటిని మనం ఈ విధంగా ఏంటి వాడు ఇక్కడేమో కోడ్ చేస్తాడు. అంటే బ్రెయిన్ ఈజ్ రిటన్ యాజ్ దిస్ సింబల్స్ అండ్ టైర్ ఈజ్ రిటన్ యాజ్ దీస్ సింబల్స్. ఓకే, సో అంటే ఈ విధంగా ఇచ్చేటప్పుడు హౌ ఈజ్ రెంట్ను మనం ఏ విధంగా మనం డీకోడ్ చేస్తాము. చూడండి, ఇక్కడ మనకి బ్రెయిన్ ఉంది కదా, BRAIN బ్రెయిన్లో. చూడండి, అంటే మనకి బి అంటే ఇందులో ఉన్న ఫస్ట్ సింబల్ ఏముంది, స్టార్ అని. నెక్స్ట్ ఆర్ అంటే పర్సంటేజు, ఏ మీన్స్ డివైడెడ్ బై, ఐ మీన్స్ యాష్, ఎన్ మీన్స్ ఇంటూ. ఓకే, బ్రెయిన్ ఈ విధంగా. నెక్స్ట్ వన్ టైర్ని టీ అంటే డాలర్, ఐ అంటే యాష్, ఈ అంటే ప్లస్, ఆర్ అంటే పర్సంటేజ్. చూడండి, ఇప్పుడు రెండింటిలో అంటే వాడు ఇచ్చిన మనకి ఇందులో 2 వర్డ్స్ ఉన్నాయి కదా. ఇందులో మనం చూడండి కామన్ వర్డ్స్ చూసాం. మనకి ఇందులో బి అంటే చూడండి, మనకి కామన్ వర్డ్స్ బి అంటే స్టార్ ఉంది. అయితే ఇందులో చూడండి కామన్ వర్డ్స్ చెక్ చేసుకుంటే ఐ ఒకటి ఉంది. చూడండి, ఐ అంటే ఏంటి, యాష్ ఇక్కడ ఉంది, ఐ అంటే యాష్ ఇక్కడే ఉంది. నెక్స్ట్ ఆర్ అంటే పర్సంటేజ్. ఓకేనా, సో అంటే మనం ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ యొక్క కోడ్స్ని మనం ఇక్కడేమో బేస్ చేసుకొని రెంట్ని ఏ విధంగా మనం డీకోడ్ చేస్తాము. చూడండి, మనకి ఆర్ అంటే ఏముంది, మనకి పర్సంటేజ్. నెక్స్ట్ ఈ అంటే ఏముంది, ప్లస్. నెక్స్ట్ ఎన్ అంటే ఏముంది, ఇంటూ. టీ మీన్స్ డాలర్. చూడండి, మనకి ఆప్షన్లో పర్సంటేజు ప్లస్. చూడండి, పర్సంటేజు ప్లస్ ఇంటూ డాలర్ అంటే ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్ అమ్మ. ఓకే, చూడండి, అంటే వాడు అందులో ఇచ్చిన సింబల్స్. ఓకే, ఈ విధంగా మనం వీటిని ఏమో కోడ్ చేస్తామమ్మా. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ సేమ్ STRING స్ట్రింగ్ ఈజ్ రిటన్ యాజ్. చూడండి, ఇందులో స్ట్రింగ్లో 6 లెటర్స్ ఉన్నాయమ్మా. ఇందులో చూడండి సింబల్స్ ఎన్ని ఉన్నాయి, మనకి 6 ఉన్నాయి సింబల్స్. చూడండి, STRING స్ట్రింగ్ అంటే చూడండి, ఎస్ అంటే ఇందులో ఉన్న ఫస్ట్ లెటర్, ఇందులో ఉన్న ఫస్ట్ కోడ్. నెక్స్ట్ టీ మీన్స్ ఈక్వల్ అని, ఆర్ అంటే స్టార్ అని, ఐ అంటే మైనస్ అని, ఎన్ అంటే డాలర్ అని, జీ అంటే డివైడెడ్ బై. చూడండి, అంటే మనకి ఇందులో చూడండి ఫస్ట్ ఇచ్చింది, నెక్స్ట్ టైం ఇక్కడ ఇచ్చింది ఏంటి అంటే ఇదేమో సెపరేటు. ఓకే, ఇందులో మనకి
చూడండి ఐ అంటే ఏమి ఇచ్చాడు మనకి మైనస్ ఇచ్చాడు, ఇక్కడేమో ఐ అంటే ఏమి ఇచ్చాడు మనకి యాష్ ఇచ్చాడు. అంటే మనకి అర్థం ఏంటి అంటే ఈ ప్రాబ్లంలో ఈ లెటర్కి ఏ సింబల్ ఇస్తుందో దాని ప్రకారమే మనం ఇందులో చేయవలసి ఉంటుంది. సేమ్ అదేవిధంగా ప్రైజ్ పిఆర్ఏఐఎస్సి ప్రైజ్ పీలో ఫస్ట్ లెటరు పి ఇక్కడ ఏముంది క్వశ్చన్ మార్కు, ఆర్ అంటే స్టార్, ఏ అంటే @ ఐ అంటే మైనస్, ఎస్ అంటే పర్సంటేజ్, ఈ అంటే ఇంటూ. ఓకే రైట్ ఏం అర్థమైంది కదమ్మా. సో వీటిని మనం ఇందులో బేస్ చేసుకొని GRAPES గ్రేప్స్ని మనం ఏ విధంగా డీకోడ్ చేస్తాం చూడండి. మనకి ఫస్ట్ లెటర్ ఏముంది మనకి జీ కదమ్మా, జీ అంటే చూడండి మనకి STRING స్ట్రింగ్లో జీ అనేది లాస్ట్ లెటర్ ఉంది, సింబల్లో లాస్ట్ సింబల్ ఏంటి డివైడెడ్ బై, కాబట్టి జీ అంటే డివైడెడ్ బై. నెక్స్ట్ ఆర్ చూడండి STRING ఆర్లో థర్డ్ లెటరు ఆరు, ఇందులో అప్పుడు థర్డ్ సింబల్ స్టార్, ఆర్ అంటే స్టార్ అని. ఓకే ఏ అనేది చూడండి ఇక్కడ ఉంది చూడండి ప్రైజ్ PRA ఇందులో థర్డ్ లెటరు. సో ఇప్పుడు కూడా ఏంటి థర్డ్ లెటర్ చూస్తే ఏముంది మనకి @ ఏ అంటే ఏంటి @ పి చూడండి పి అంటే ఏముంది పి ప్రైజ్లో ఫస్ట్ లెటరు, ఇక్కడ ఫస్ట్ సింబల్ క్వశ్చన్ మార్కు. నెక్స్ట్ ఈ అంటే చూడండి PRAISEలో ఈ లాస్ట్ లెటరు లాస్ట్ సింబల్ ఏముంది మనకి ఇంటూ. నెక్స్ట్ ఎస్ చూడండి STRING ఎస్ ఫస్ట్ లెటరు, ఇందులో ఫస్ట్ వన్ పర్సంటేజ్. సో ఇప్పుడు మనం చూడండి ఈ ఆర్డర్ ప్రకారం GRAPES చూడండి జీ అంటే డివైడెడ్ బై, చూడండి ఇప్పుడు డివైడెడ్ బై ఇందులో ఉంది, ఇందులో ఉంది, ఇందులో ఉంది, ఇందులో ఉంది. ఓకే నెక్స్ట్ వన్ చూడండి జీ అయిపోయి. నెక్స్ట్ ఆర్ స్టార్ చూడండి సెకండ్ స్టార్ ఇక్కడ ఉంది, ఇందులో లేదు కాబట్టి ఆప్షన్ బి కాదు, ఇందులో ఉంది, నెక్స్ట్ టైం ఇందులో కూడా ఉంది. ఓకే GR అయిపోయింది కదమ్మా GR. నెక్స్ట్ ఏ అంటే @ చూడండి థర్డ్ లెటర్ @ ఇందులో ఉంది, నెక్స్ట్ @ ఇందులో ఉంది, నెక్స్ట్ ఇందులో లేదు కాబట్టి ఆప్షన్ డి కూడా రాంగు. ఓకే నెక్స్ట్ పి క్వశ్చన్ మార్క్ చూడండి క్వశ్చన్ మార్క్ ఇక్కడ లేదు కాబట్టి ఆప్షన్ ఏ రాంగు. నెక్స్ట్ చూడండి క్వశ్చన్ మార్క్ ఇందులో ఉంది కదా, ఆప్షన్ సిలో ఉంది కాబట్టి ఆప్షన్ చూడండి క్వశ్చన్ మార్కు అంటే మనకి ఇందులో ఏమో ఏం చేస్తున్నాం మనకి నన్నని ఇచ్చాడు కాబట్టి మనం ఏం చేస్తామంటే లాస్ట్ వరకు మనం వీటిని చెక్ చేయవలసి ఉంటుంది. ఓకేనా. సో పి అయిపోయింది, పి అంటే క్వశ్చన్ మార్కు. నెక్స్ట్ ఈ అంటే ఏమన్నా చూడండి ఇంటూ ఉంది కదా. నెక్స్ట్ ఎస్ అంటే పర్సంటేజ్. ఓకేనా. చూడండి GRAPES గ్రేప్స్ని మనం డీకోడ్ ఏ విధంగా చేస్తామంటే చూడండి జీ అంటే డివైడెడ్ బై, ఆర్ అంటే స్టార్, ఏ అంటే @ పి అంటే క్వశ్చన్ మార్క్, ఈ అంటే ఇంటూ, ఎస్ అంటే పర్సంటేజ్. ఓకేనమ్మా రైట్ అమ్మా పిల్లలు అర్థమైంది కదా. ఓకే నెక్స్ట్ వన్ చూడండి ఇఫ్ ఢిల్లీ DELHI ఈజ్ కోడెడ్ యాజ్ 73541 చూడండి ఢిల్లీలో మనకి ఎన్ని లెటర్స్ ఉన్నాయి మనకి 5 లెటర్స్ ఉన్నాయి, ఇందులో మనకి ఇక్కడేమో 5 నెంబర్స్ ఉన్నాయి చూడండి. కాబట్టి నేనేం చేస్తాను డి అంటే 7 అని రాస్తాం, నెక్స్ట్ ఈ అంటే 3 అని రాస్తాం, నెక్స్ట్ ఎల్ అంటే 5 అని రాస్తాం, నెక్స్ట్ హెచ్ అంటే 4 అని రాస్తాం, ఐ అంటే 1 అని రాస్తాం. ఓకే ఇది అయిపోయింది. నెక్స్ట్ కలకత్తా CALCUTTA. ఓకే సి అంటే 8, ఏ 2, ఎల్ 5, సి మరలా 8, నెక్స్ట్ యు 9, టీ అంటే 6 మరలా టీ అనే 6, మరలా ఇక్కడ ఏ అంటే 2. ఓకే సో ఈ విధంగా ఇచ్చాడమ్మా చూడండి ఢిల్లీ ఈజ్ కోడెడ్ యాజ్ 73541 అండ్ కలకత్తా యాజ్ 82589662. హౌ కెన్ కాలికట్ ఓకే కాలికట్ బి కోడెడ్ అంటే మనం కాలికట్ని ఏ విధంగా మనం డీకోడ్ చేస్తాము చూడండి. మన కాలికట్లో ఫస్ట్ సి. ఓకేనా. సి అంటే మనం చూడండి ఇక్కడ ఏముంది మనకి సి అంటే 8 కదా, కాబట్టి సి దగ్గర 8. నెక్స్ట్ ఏ చూడండి ఏ అంటే 2 కాబట్టి 2. ఓకే నెక్స్ట్ ఎల్ అంటే ఎక్కడ ఉందమ్మా చూడండి ఎల్ అంటే 5.
ఐ అంటే 1, సి చూడండి సి అంటే 8, యు అంటే 9, టీ ఓకే టీ అంటే 6 ఓకేనా. సో 8 5 1 8 9 6 చూడండి 8 5 1 8 9 6 ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్ ఓకే. సో ఈ విధంగా మనం చేస్తామమ్మా. ఇది మనకేంటి సింబల్ కోడింగ్ అమ్మా. ఓకే సింబల్ కోడింగ్లో మరికొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఓకే ఇన్ ఏ సర్టైన్ కోడ్ డెస్క్ DESK ఈజ్ రిటన్ యాజ్ $52. ఓకే డెస్క్ని ఈ విధంగా రాసేటమ్మా. రైడ్ ఈజ్ రిటన్ యాజ్ ఈ విధంగా రాసేటమ్మా. హౌ ఈజ్ రిస్క్ రిటన్ ఆన్ దట్ కోడ్. ఓకే రైట్ నాన్న పిల్లలు అర్థమైంది కదా. చూడండి డెస్క్ DESK డెస్క్ అంటే డెస్క్ డి అంటే యాష్ అని, ఈ అంటే $, ఎస్ అంటే 5, కే అంటే 2 ఓకే డెస్క్ అయిపోయింది. నెక్స్ట్ రైడ్ ఆర్ అంటే పర్సంటేజ్ అని, ఐ అంటే 7, డి అంటే యాష్, నెక్స్ట్ ఈ అంటే $. ఓకే రైట్. అయితే ఇప్పుడు ఇందులో మనం చూడమ్మా రిస్క్ రిస్క్ని ఇన్ దట్ కోడ్ రిస్క్ని మనం ఏ విధంగా డీకోడ్ చేస్తాము. రిస్క్ అన్నాడు కదమ్మా. చూడండి మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్ కావాలమ్మా. ఆర్ అంటే ఏంటో మనకి పర్సంటేజ్, ఐ అంటే ఏముంది 7, ఎస్ 5, కే 2 ఓకే. సో పర్సంటేజ్ 7 5 2 చూడండి పర్సంటేజ్ 7 5 2 ఓకే. ఇక్కడ పర్సంటేజ్ 7 2 5 ఉంది, ఇక్కడ పర్సంటేజ్ 7 5 2, పర్సంటేజ్ 7 2 ఓకే ఇది కాదు కాబట్టి ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్ ఓకే. పర్సంటేజ్ 7 5 2 అంటే బి ఈజ్ రైట్ ఆన్సర్ అమ్మా. రైట్ నెక్స్ట్ వన్ చూడండి. ఇఫ్ ఇంగ్లాండ్ ఈజ్ రిటన్ యాజ్ 1 2 3 4 5 6 4 5 2 6 చూడండి 1 2 3 4 5 6 7 ఓకేనా. 7 ఉన్నాయి మన పవర్స్ ఓకే కదా. ఇందులో నెంబర్స్ కూడా 7 ఉన్నాయి కాబట్టి ఈ అంటే 1, ఎన్ అంటే 2, జి అంటే 3, ఎల్ అంటే 4, ఏ అంటే 5, ఎన్ అంటే 2, డి అంటే 6 చూడండి ఇందులో N2 ఉంది, ఇక్కడ కూడా N2 ఉంది ఓకే కాబట్టి సరిపోయింది. నెక్స్ట్ ఫ్రాన్స్ ఈజ్ రిటన్ యాజ్ 785291 అంటే ఎఫ్ అంటే 7 అని, ఆర్ అంటే 8, ఏ అంటే 5, ఎన్ అంటే 2, సి అంటే 9, ఈ అంటే 1 చూడండి మనకి యాక్చువల్గా ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్లో ఏంటి ఇక్కడేమో ఈ అంటే 5 అని, ఎఫ్ అంటే 6 ఓకే ఈ విధంగా వస్తాయి. కానీ వీడిందులో ఇచ్చింది ఏంటి ఈ అంటే 7 అని వాడు ఇచ్చాడు కాబట్టి ఏంటి మనమేం చేస్తామంటే వాడు ఇక్కడ ఏ విధంగా అయితే మనకి ఇందులో కోడ్ చేశాడో ఫైనల్గా మనం ఏం చేస్తాం గ్రీస్కి కూడా సేమ్ అదే వేలో మనం ఇందులో డీకోడ్ చేయవలసి ఉంటుంది. అయితే గ్రీస్లో చూడండి ఫస్ట్ లెటర్ ఏముంది జీ కదా. చూడండి మన జీ అంటే 3 కదా కాబట్టి 3. నెక్స్ట్ ఆర్ అంటే 8 ఉంది కదా 8, ఈ అంటే 1 మళ్ళీ ఈ అంటే 1, సి 9, ఈ అంటే 1 ఓకే. చూడండి 381191 381171 ఇది కాదు 381191 ఓకే. సో ఆప్షన్ బి చూడండి ఇది కాదు కదా ఇది కాదు ఓకే. సో ఏమవుతుంది మనకి ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్ ఓకే. ఈ విధంగా మనం ఓకే కోడింగ్ అంటే డీకోడింగ్. నెక్స్ట్ ఇన్ ఏ సర్టైన్ కోడ్ ఓకే రెయిన్ ఈజ్ రిటన్ యాజ్ $8 పర్సంటేజ్ 6 అమ్మ. అంటే ఆర్ అంటే 8 అని, ఏ అంటే $, ఐ అంటే పర్సంటేజ్, ఎన్ అంటే 6 ఓకే. చూడండి అంటే మనకి అక్కడ ఎగ్జామ్స్ జరిగినప్పుడు కూడా ఏం చేస్తారంటే వాడు ఇచ్చిన దాన్ని మనం ఈ విధంగా రాసుకోండి ఓకే పెన్సిల్తో రాసుకొని మనకు అప్పుడేమో టైం సేవ్ అవుద్ది ఓకే. నెక్స్ట్ వన్ మోర్ ఈజ్ రిటన్ యాజ్ చూడండి ఎం అంటే 7, ఓ అంటే యాష్, ఆర్ అంటే 8, ఈ అంటే @ ఓకే. సో హౌ ఈజ్ రిమైన్ చూడండి రిమైన్ REMAIN రిమైన్ని ఏ విధంగా చేస్తాం చూడండి
ఆర్ అంటే ఇక్కడే ఉంది కదా, ఇక్కడ ఆర్ అంటే 8 అని రాస్తాం. నెక్స్ట్ ఈ ఇక్కడ ఉంది కదా, ఈ అంటే @ నెక్స్ట్ ఎం ఇక్కడే ఉంది కదా 7. ఏ అంటే $, ఐ అంటే %, ఎన్ అంటే 6 అమ్మ. చూడండి ఇప్పుడు 8 $7 %6 చూడమ్మా. అంటే ఇప్పుడు ఇవి ఈ సైన్స్ ఎక్కడ ఉన్నాయి చూడండి. 8 ఇందులో మనకి 7 ఉంది కాబట్టి ఇది కాదు, ఇందులో ఫస్ట్ యాష్ ఉంది కాబట్టి ఇది కాదు, ఇందులో యాష్ ఉంది కాబట్టి ఇది కాదు. నెక్స్ట్ చూడండి ఇక్కడ చూడండి 8 ఓకే $, ఓకే సారీ $7 %6 ఓకే. సో కాబట్టి ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్. ఓకే, ఈ విధంగా మనం సింబల్ కోడింగ్ని మనం ఈ విధంగా చేస్తామమ్మా. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. చూడండి ఓకే రైట్ అమ్మ. చూడండి అన్న, నెక్స్ట్ మోడల్ చూడండి. ఇందులో డైరెక్షన్స్ ఇచ్చాడు 18 నుంచి 21 వరకు అమ్మ. అంటే ఈ క్వశ్చన్కి సంబంధించి ఇందులో మనకి 4 ఇచ్చాడు మనకి క్వశ్చన్స్. ఏమి ఇచ్చాడు మనకు చూడండి. ఇన్ డిఫెన్స్ మెసేజ్ చూడండి, మనకి డిఫెన్సెస్ ఉంటాయి కదా, మనకి ఎయిర్ ఫోర్స్, ఆర్మీ, నేవీ ఉంటాయి కదా. అంటే వాళ్ళ యొక్క కోడ్ లాంగ్వేజ్ ఏమో ఈ విధంగా ఉందంట. ఏ విధంగా ఉంది? గెట్, అవే, ఫైర్, బ్యాక్వార్డ్స్, మూవ్, స్లో ఈజ్ కోడెడ్ డాష్. చూడమంటే గెట్, అవే, ఫైర్, బ్యాక్వార్డ్స్, మూవ్, స్లో అంటే ఈ విధంగా ఉంటే దాన్ని వాళ్ళ యొక్క కోడ్ లాంగ్వేజ్లో బెన్ అంటే గెట్ అంటే బెన్ అని, AWAY అంటే CDCI అని, FIRE అంటే QHOE అని, BACకి బ్యాక్ అంటే PCTL అని, WARDS అంటే DCOXU అని, MOVE మూవ్ అంటే ZMWE అని, SLOW స్లో అంటే VFMD బేస్డ్ ఆన్ దిస్ కోడింగ్ స్కీమ్. ఓకే, అంటే వాళ్ళ యొక్క ఈ విధంగా మనకేంటి కోడింగ్ స్కీమ్ ఉందమ్మా. స్పాట్ ద కోడ్స్ ఫర్ ద ఫాలోయింగ్ వర్డ్స్. అయితే వీడు ఇక్కడ ఏం చేస్తాడంటే కొన్ని వర్డ్స్ ఇచ్చాడు, వాటికి మనం ఏ విధంగా మనం డీకోడ్ చేస్తాము. ఓకేనా మా పిల్లలు, అర్థమైంది కదా క్వశ్చను. అంటే మిలిటరీ లాంగ్వేజ్లో ఈ విధంగా ఉంది, అంటే వీటి యొక్క మీనింగ్స్ ఏమో ఈ విధంగా వాడు అక్కడ అన్నాడు. అనేటప్పుడు చూడండి ఇక్కడ మనకి 4 ఇచ్చాడు. ఓవర్కి ఏంటి, DEA DLY అంటే ఏంటి, ఈ REWARD అంటే ఏంటి, GREAT అంటే ఏంటి. ఓకే, ఇవి మనకి చూడండి 2004లో మనకి బ్యాంక్ POకి ఇచ్చాడమ్మా, బ్యాంక్ POకి ఇచ్చాడు. ఓకే, నెక్స్ట్ BCA MCA. ఓకే, అంటే వీటన్నిటికి కూడా అంటే మనకి అంటే నేను ఇప్పుడు చెప్పినవన్నీ కూడా బిఫోర్లో ఏదో ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్లు ఇచ్చినవి మాత్రం నేను ఇక్కడేమో చెప్తున్నాను. ఓకే, కాబట్టి జాగ్రత్తగా విని ఆ నోట్స్ మీరు ప్రిపేర్ చేసుకోండి. ఓకే రైట్. అయితే ఇప్పుడు చూడండి నేనేం చేస్తానంటే చూడండి, ఇందులో గెట్ అంటే బెన్ అని, అంటే ఇందులో 3 లెటర్స్ ఉన్నాయి, ఇక్కడ కూడా 3 లెటర్సే ఉన్నాయి. AWAY అంటే CDCI అని, అంటే ఇందులో 4 ఉన్నాయి. 4 అంటే ఆ విధంగా అంటే మనకి గెట్ అంటే బెన్ అంటే వాళ్ళ యొక్క కోడ్ లాంగ్వేజ్లు ఈ విధంగా ఉన్నాయి. అయితే నేను దీన్ని అంటే ఏంటి ఈ విధంగా మనం ఇక్కడేమో చూడటం అక్కడేమో డిఫికల్ట్గా ఉంటుంది కాబట్టి నేను ఏం చేస్తుంటే ఒక టేబుల్ లాగా వేసుకుంటాను. చూడండి లెటరు కోడ్స్ చూడండి ఒక టేబుల్ లాగా ఈ విధంగా వేసుకున్నామ్మా. వేసుకొని చూడండి ఫస్ట్ GET గెట్, GET గెట్ ఈ విధంగా రాసుకున్నామ్మా. గెట్ అంటే BEN బెన్, EN అంటే చూడండి G అంటే B అని, E అంటే E అని, T అంటే N అని. ఓకే, గెట్ అయిపోయింది. నెక్స్ట్ AWAY, A ఆల్రెడీగా అయిపోయింది కదా, Y చూడండి AWAY అంటే CDCI అంటే A అంటే C అని, W అంటే D అని, మరలా ఇక్కడ ఏమో A వచ్చింది కాబట్టి C అని, Y అంటే I. ఓకే, ఈ విధంగా రాసాం. FIRE ఫైర్ చూడండి FIRE ఫైర్ అంటే చూడండి ఏముంది మనకి QHOE. ఓకే, సో E అంటే E అనే ఉంది కదా, చూడండి E అంటే E అనే ఉంది. ఓకే రైట్. BSCకి బ్యాక్ అంటే PCTL, B ఆల్రెడీగా A వచ్చింది కానీ రాసేద్దాం. BSCK PCTL. ఓకే,
చూడండి బిఎస్సికే అంటే పీసీటీఎల్. నెక్స్ట్ డబ్ల్యూఏఆర్డిఎస్. డబ్ల్యూఏఆర్డిఎస్ చూడండి. డబ్ల్యూఏఆర్డిఎస్ అంటే డబ్ల్యూ అంటే డి అని, ఏ అంటే సి అని, ఆర్ అంటే ఓ అని, డి అంటే ఎక్స్ అని, ఎస్ అంటే యు అని. ఓకే, నెక్స్ట్ వాట్స్ అయిపోయింది. నెక్స్ట్ మూవ్, ఎంఓవిఈ. ఓకేనా, అర్థమవుతుంది కదా. మూవ్ అంటే జెడ్ఎండబ్ల్యూఈ. జెడ్ఎండబ్ల్యూఈ. నెక్స్ట్ ఎస్ఎల్ఓడబ్ల్యూ. ఎస్ఎల్ఓడబ్ల్యూ. స్లో అంటే ఏముంది, విఎం విఎఫ్ఎండి. ఓకే, ఈ విధంగా అంటే మనం ఈ విధంగా మనం రాసుకుంటే మనం ఇక్కడ ఈ కోడ్స్ మనం రాయడానికి మనకి ఈజీ అవుద్ది. ఓకే, ఇప్పుడు చూడండి ఇందులో ఫస్ట్ వన్ చూడండి, ఓవిఈఆర్. ఓవిఈఆర్ని ఏ విధంగా రాయి చూడండి. మనకి ఇక్కడ ఓ ఎక్కడ ఉంది చూడండి, ఓ ఇక్కడ ఉంది కదా. ఓ అంటే ఏముంది, ఎం ఉంది. అంటే ఓ అంటే ఎం అని రాస్తాం. నెక్స్ట్ వి, ఇదిగోండి వి అంటే ఏముంది, డబ్ల్యూ. వి అంటే ఏముంది, డబ్ల్యూ. నెక్స్ట్ ఈకి ఏ ఉంది. నెక్స్ట్ ఆర్ అంటే ఓ ఉంది చూడండి. ఎండబ్ల్యూఈఓ ఎక్కడ ఉంది చూడండి, ఎండబ్ల్యూఈఓ. కాబట్టి ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్. చాలా ఈజీగా ఉంటాయి, కానీ కొంచెం మనకేంటి ఇక్కడేమో టైం టేకన్ అవుద్ది కాబట్టి మీరు అక్కడేమో స్పీడ్గా వేసుకోవాలమ్మా. సో ఆప్షన్ బి. ఓకే, నెక్స్ట్ డిఈఏ డిఎల్వై చూడండి. డి అంటే ఏముంది, ఎక్స్. ఈ అంటే ఏ అంటే చూడండి, ఏ అంటే సి, మళ్ళీ డి అంటే ఎక్స్. స్పీడ్ చేయొచ్చు. ఎల్ అంటే ఎఫ్. వై అంటే ఐ అని చూడండి. ఎక్స్ఈసి, ఎక్స్. ఇక్కడ ఈఐ ఉంది. ఎక్స్ఈఈ కాదు, ఎక్స్ఈసి, ఎక్స్ఎఫ్ఐ. కాబట్టి ఆప్షన్ సి అమ్మ, చూసుకోండి. ఎక్స్ఈసి ఎక్స్ఎఫ్ఐ, ఎక్స్ఈసి ఎక్స్ఎఫ్ఐ, ఆప్షన్ సి. ఓకే, రైట్. నెక్స్ట్ వన్ చూడండి, రివార్డ్. ఆర్ చూడండి ఒకసారి. ఆర్ అంటే ఓ ఉంది. ఈ అంటే ఈ. నెక్స్ట్ డబ్ల్యూ అంటే డి ఉంది. నెక్స్ట్ ఏ అంటే సి ఉంది. నెక్స్ట్ ఆర్ ఇక్కడ వచ్చింది కదా, మళ్ళీ ఓ ఉంది. డి అంటే ఎక్స్. ఓకే, సో ఓఈడి సిఓఎక్స్. ఓఈడి సిఓయు ఇది కాదు. ఓఈడి ఓసిడి ఉంది, ఇది కాదు. నెక్స్ట్ ఓఈడి సిఓఎక్స్ ఇది కాదు. ఓఈడి చూడమ్మా, ఏ అంటే ఓఈడి సిఓఎక్స్ చూడండి. ఆర్ అంటే ఓ, ఈ అంటే ఈ ఉంది. డబ్ల్యూ అంటే డి ఉంది. నెక్స్ట్ ఏ అంటే సి ఉంది. మరలా ఆర్ అంటే ఓ ఉంది చూడండి. ఆర్ అంటే ఓ, డి అంటే ఎక్స్. అంటే ఏం రావాలి, ఓఈడి సిఓఎక్స్. చూడండి, దీన్ని ఈఎన్స్ అనుకోండి అమ్మ. ఓఈడి సిఓఎక్స్. ఓకే, సో ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్. ఓకే, ఈ విధంగా మనం దీన్ని చెక్ చేస్తాం. నెక్స్ట్ గ్రేట్. జి అంటే బి అని. నెక్స్ట్ ఆర్ అంటే చూడండి ఇక్కడ ఉంది ఓ అని. ఈ అంటే ఏ అని ఉంది. ఏ అంటే ఇక్కడ ఉంది సి అని ఉంది. నెక్స్ట్ టీ అంటే ఎన్ చూడండి. మనకి అన్నీ కూడా మనకి ఇక్కడే ఉన్నాయి. అంటే ఈ విధంగా మనం వేసుకుంటే మనకు చాలా ఈజీ అయిపోద్ది. బిఓఈసిఎన్. ఓకే, ఆప్షన్ ఈ ఈజ్ రైట్ ఆన్సర్. ఓకే, సో ఈ విధంగా అమ్మ ఇది ఒక మనకి మోడలు. ఓకే, సో మనకి కోడింగ్ అండ్ డీకోడింగ్లో కొన్ని మోడల్స్ అయ్యాయి. నెక్స్ట్ క్లాస్లో మరికొన్ని మోడల్స్ మనం చూద్దాం. ఓకే, సో నా క్లాసెస్ మీకు నచ్చినట్టుగా అయితే నా వీడియో మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కావాలంటే బెల్ ఐకాన్ అయిపోయినామో టిక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. నెక్స్ట్ వీడియోలో మరలా కలుద్దాం. థ్యాంక్ యూ.